హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా రైతు సోదరులు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు గురించి చర్చించుకుందాము. అదేంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఒక మంచి మందు అంటే రిజల్ట్ ఇచ్చే మందు స్ప్రే చేసినటువంటి చాలామంది రైతులు, నేను పర్సనల్గా గమనించాను చాలామందిని. ఏం చేస్తారంటే, ఒకవేళ స్ప్రే చేసిన మందు మనకు రిజల్ట్ ఇచ్చిందనుకుంటే, అంటే మనం స్ప్రే చేసినాక ఒక 2, 3 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చిందంటే, దాన్నెవరికీ చెప్పరు ఆ మందు గురించి. ఇగో పలానా మందు ఇట్లా రిజల్ట్ బాగొచ్చింది, మీరు కూడా స్ప్రే చేయండి అని చెప్పరు. దాదాపుగా చాలామంది నేను గమనించిన. కొత్తగా సాగు చేసే వారికైనా గానీ, పాత వారికైనా గానీ, మనకు రిజల్ట్ వచ్చిన మందుని వేరే వాళ్ళకి చెప్పాలంటే, ఏంటో మరి అదేం బ్యాడ్ హ్యాబిటో గానీ చెప్పరు చాలామంది. చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను చెప్పేది న్యూట్రియంట్స్, పలానా ఎరువు గానీ, ఏదన్నా పీజీపీ గానీ, పీజీఆర్ గానీ, ఇట్లాంటి నీకు రిజల్ట్ వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఎవరికీ చెప్పొద్దనుకున్నప్పుడు అది నీ నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా గానీ సివియర్‌గా అటాక్ చేసి మన క్రాప్‌ని మొత్తం డ్యామేజ్ చేసేటువంటి ఇన్సెక్ట్స్, లేకుంటే తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు, ఈ 2 విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోవాల్సుంటుంది. ఇది వాళ్ళకు ఉపయోగపడితే నాకేమొస్తుందనే ఒక బ్యాడ్ థింకింగ్ తోటి కాకుండా, వాళ్ళకు షేర్ అంటే వాళ్ళకు వివరించడం ద్వారా నీకు వచ్చిన అంటే నీకు గుడ్ రిజల్ట్ ఇచ్చినటువంటి మందు గురించి నీ పక్క రైతుతోటి నువ్వు పంచుకోవడం, అంటే విషయాలు షేర్ చేసుకోవడం, అతను కూడా స్ప్రే చేసే అంటే నీకు మంచిగా రిజల్ట్ ఇచ్చిన దాని గురించి నేను చెప్తున్నాను. అతనితోటి కూడా షేర్ చేసుకోవడం వల్ల నీకే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు స్ప్రే చేసినటువంటి ఫంగిసైడ్ గానీ, ఇన్సెక్టిసైడ్ అంటే ఒకవేళ బ్లాక్ ట్రిప్స్ గురించి గానీ, ఎర్రనల్లి గురించి గానీ, తెల్లదోమ గురించి గానీ, ఇట్లా ఈ సంవత్సరం బాగా అంటే కొంతమంది రైతులకు సివియర్ అంటే బాగా ఎక్కువ డ్యామేజ్ చేసినటువంటి కొమ్మ తెగుళ్ళు, ఇటువంటి తెగుళ్ళ సమస్యల గురించి గానీ ఒక మందుని నువ్వు తెచ్చి స్ప్రే చేసినావు. నీకు రిజల్ట్ బాగొచ్చింది. నీ పక్కన నీ సరిహద్దు ఆనుకొని ఉన్నటువంటి పక్క రైతుకు కూడా ఇదే సమస్య ఉన్నది. కాకపోతే అతను ఎన్ని మందులు కొట్టినా గానీ కంట్రోల్ కావడం లేదు. నువ్వు ఫస్టో మందు కొట్టినావు. తర్వాత నువ్వు ఎట్లో గట్ల సమాచారం తెలుసుకొని నువ్వు కొట్టిన తర్వాత సెకండ్ సారి కొట్టిన మందు, ఫస్ట్ కొట్టిన మందుకు దేనికో ఒక దానికి మంచి రిజల్ట్ అంటే ఇప్పుడు నేను స్ప్రే చేసినా కదా! ఒక 4, 5 రోజులలో అది రికవరీ మంచిగా రిజల్ట్ నాకు కనిపించిందనుకున్న మందు ఏదైతే ఉందో అది నీ తోటి రైతుకు కూడా, నీ పక్కన అంటే నీ సరౌండింగ్‌లో ఉన్నటువంటి రైతులకు కూడా షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీరు స్ప్రే చేసిన తర్వాత మీకు కంట్రోల్ అయింది. వాళ్ళ కంట్రోల్ కాలే. మళ్ళీ నీ స్ప్రే అంటే ఇది ఎన్ని రోజులు పనిచేస్తాయి, కెమికల్ మందులు ఎన్ని రోజులు పనిచేస్తాయి? గట్టిగా అంటే ఒక 15 రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఆటోమేటిక్‌గా ఏదో ఒక కొన్ని రీజన్స్ వల్ల నువ్వు స్ప్రే చేసిన మందు యొక్క పవర్ తగ్గిపోయినాక మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఆ ఫంగస్ గానీ, త్రిప్స్, బ్లాక్ ఇటువంటి ఇన్సెక్ట్స్ గానీ మళ్ళీ నీ చేనులోకి అటాక్ అయ్యే అవకాశము 100% ఉంటుంది. అదే మీరు కనుక మీకు రిజల్ట్ ఇచ్చినటువంటి నేను చెప్పేది కేవలం తెగులు మందులు మరియు ఫంగిసైడ్స్ గురించి మాత్రమే. పీజీపీలు, పీజీఆర్‌లు, న్యూట్రియంట్స్ అంటే అది మీ ఇష్టం. చెప్పుకోండి, చెప్పుకోకపోండి, అది ఎవరిష్టం వాళ్ళది అని. ఈ 2 మందుల విషయంలో మాత్రం మీరు తోటి రైతులకు తప్పకుండా షేర్ చేయండి. అది మీకే ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పర్టిక్యులర్‌గా గుర్తుంచుకోండి. ఇక నుండైనా గానీ రైతు మిత్రులు మనకు తెలిసిన మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి మందు మన తోటి రైతు మిత్రులకు చెప్పడం వల్ల వారేదో బాగుపడిపోతారనే ఉద్దేశం, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ మాత్రం మార్చుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన సమాచారం చిన్న విషయమే అయినప్పటికీ మీకు మీ పంట సీజన్‌లో ఎంతో బాగా ఉపయోగపడేటువంటి వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.